హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ నైన్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్. మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. డైమెన్షన్ వచ్చేసి మనకు 24x50 వచ్చింది. అండ్ బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షను మొత్తం కూడా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కట్టారు. అండ్ ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ ఇంటి ఎదురుగా ఉన్నదేమో 33 ఫీట్ రోడ్డు. ఈ ఇల్లు వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో కట్టారండి. పర్మిషన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. అండ్ ఈ ఇల్లు వచ్చేసి 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. పార్కింగ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ ఇచ్చారు. అండ్ ఈ స్టెప్స్ పార్కింగ్లో వచ్చేసి గ్రానైట్ ఫ్లోరింగ్ వచ్చింది. అండ్ ఈ స్టెప్స్ పక్కలే మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్రంట్ ఎలివేషన్లో వచ్చేసి గ్లాస్ వచ్చింది. సో మంచి వెంటిలేషన్ ఉంటుంది. అండ్ ఈ ఇల్లు వచ్చేసి G+1 పర్మిషన్తో ఉంది. ప్రజెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే బిల్డ్ చేస్తుంది 2 BHK. అండ్ పైన మీరు ఒకవేళ నెక్స్ట్ ఫ్లోర్ కట్టుకోవాలనుకున్నా కూడా మీకు పైన 3 ఫీట్ వరకు పిల్లర్స్ అయితే ఆల్రెడీ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్న డోర్ ఫ్రేమ్ అంతా కూడా టేక్వుడ్ మెటీరియల్. మీకు వెంటిలేషన్ కోసం డోర్ ఫ్రేమ్లోనే విండో ప్యానెల్ కూడా రావడం జరిగింది. అండ్ ఇటు వచ్చేసి 2.5 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ గల్లీ వచ్చేసి మనకు ఇంటికి 3 వైపులా వచ్చిందండి. మంచి వాస్తు ప్రకారం అండ్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉండే విధంగా ఇచ్చారు. ఇక్కడ ఈ డోర్ ఫ్రేమ్ అంతా కూడా టేక్వుడ్ మెటీరియల్, మంచి ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఇంటి లోపల మీకు ఫ్లోరింగ్ అంతా కూడా స్టాండర్డ్ మార్బుల్ ఇచ్చారు. అండ్ పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ వచ్చింది విత్ LED లైట్స్. ఫైనల్ కోట్ పెయింటింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మెయిన్ హాల్, లివింగ్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి మనకు డైనింగ్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉంది. అండ్ మనకి వచ్చేసి ఎదురుగా కూడా ఈస్ట్ సైడ్ డోర్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ కార్నర్లో వచ్చేసి హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పక్కలే మనకి పూజ రూమ్ అయితే రావడం జరిగింది. పూజ రూమ్ కూడా మంచిగా కూర్చొని పూజ చేసుకునే విధంగా స్పేసియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కోసం మనకు ఒక విండో కూడా ఇచ్చారు. అండ్ ఈ పూజ రూమ్ పక్కలే మనకి కిచెన్ వచ్చిందండి. ఈ కిచెన్లో వచ్చేసి మనకు ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. షెల్ఫ్స్, సబ్జా అన్నీ వచ్చాయి. కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ పాయింట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీరున్నది డైనింగ్ ఏరియా. ఇక్కడ ఈస్ట్ సైడ్ నుంచి కూడా మనకి డోర్ ఇచ్చారు. అండ్ ఈస్ట్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 3 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ గల్లీలో ఆ కార్నర్లో వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇచ్చారు. అండ్ ఈ గల్లీలో కూడా మనకి మొత్తం అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ప్లంబింగ్ వర్క్ అది చేసుకోవడానికి 1.5 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదే గల్లీలో ఆ కార్నర్లో వచ్చేసి మీకు ఒక ట్యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ ట్యాప్ దగ్గరే మనకి బోర్వెల్ కూడా రావడం జరిగింది. అండ్ ఈ గల్లీ వచ్చేసి మనకి డైరెక్ట్గా గేట్ వైపు తీసుకెళ్ళిపోతుంది. సో టోటల్గా వాస్తు ప్రకారం కట్టారు. అండ్ ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి మీకు 75 lakhs చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియబుల్. అండ్ మీకు మీ ప్రొఫైల్ బాగుంటే కనుక 90% వరకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది. అండ్ ఇటు నార్త్ వైపు కూడా డోర్ ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే UPVC స్లైడ్ విండో అండి. ఈ విండో బార్డర్ కూడా చూడొచ్చు, గ్రానైట్తో ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనకి 2 బెడ్రూమ్లకి ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకు కింద ఫ్లోరింగ్ కూడా మంచి స్టాండర్డ్ మార్బుల్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేసియస్గా ఉంది అండ్ మంచి డిజైన్తో కట్టారు. అండ్ మెటీరియల్ అంతా కూడా రెడ్ బ్రిక్ యూజ్ చేశారు. అండ్ మొత్తం ఇసుకతో కట్టారు. ఇక్కడ టోటల్ వచ్చేసి 9 ఇల్లులు కట్టారు. అందులో ఆల్రెడీ 7 సేల్ అయిపోయాయి. ఓన్లీ 2 హౌసెస్ మాత్రమే మనకిప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ ఏరియా వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా. అండ్ మీకు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, అన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా మీకు ఈ ఏరియాలో అందుబాటులో ఉన్నాయి. అండ్ ఈ ఇంట్లో బోర్వెల్ వచ్చేసి 300 ఫీట్ వేశారు. బట్ మనకు వాటర్ వచ్చేసి 50-60 నుంచి అవైలబుల్ ఉన్నాయి. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో మీకు ఫ్యూచర్లో ఎట్లాంటి వాటర్ ఇష్యూ రాకూడదని చెప్పేసి బోర్ అయితే ఎక్కువ వేయించారు. అండ్ దాంతోపాటు మీకు మంచినీటి కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 75 lakhs చెప్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్. అండ్ మీ ప్రొఫైల్ బాగుంటే కనుక 90% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఆ బ్యాంక్ లోన్ కూడా మేమే ప్రాసెస్ చేయించిస్తాము. మీరు జస్ట్ ఒక 7 to 10 lakhs కనుక డౌన్ పేమెంట్ చేసినట్లయితే మిగతాది EMIలో ఈ ఇల్లుని మీరు తీసుకోవచ్చు. ఈ ఇల్లు G+1 పర్మిషన్తో ఉందండి. మీరు ఒకవేళ పైన పెంట్ హౌస్ కట్టుకోవాలనుకున్నా కూడా మాకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే మేము పెంట్ హౌస్ కూడా మీకు కట్టించి ఇస్తాము. అండ్ ఈ ఇల్లు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ మెటీరియల్ యూజ్ చేసాము, వర్క్ ఎలా జరిగింది, మొత్తం కూడా ఫొటోస్, వీడియోస్ ఉన్నాయండి. సో మీరు ఒకవేళ ఈ ఇంటి గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ ఇల్లు నచ్చితే ఒక లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇల్లు కోసం చూస్తున్నట్లయితే తక్కువ ధరలో
ఈ వీడియో లింక్ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇల్లులు అన్ని ఏరియాలకు సంబంధించిన ఇల్లులు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ని కూడా విజిట్ చేసి చూడండి. అండ్ ఈ బ్యాక్ సైడ్లో వచ్చేసి 6 ఇల్లులు ఈస్ట్ ఫేసింగ్లో కడుతున్నారండి. సేమ్ డైమెన్షన్ 133 స్క్వేర్ యార్డ్స్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ముందే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా చుట్టుపక్కల ఏరియా అండి. మీకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది వచ్చేసి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.